నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. కలియుగ వైకుంఠ క్షేత్రంగా భాసలుతున్న తిరుమల క్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారం అనే చెప్పాలి. ఆ దేవదేవుణ్ణి అర్థించిన వెంటనే దక్కంది ఏముంది అంటూ ప్రతి భక్తుడు జీవితంలో ఒక్కసారైనా తిరుమల కొండకు వెళ్ళాలి, ఆ దేవదేవుణ్ణి కల్లారా ప్రత్యక్షంగా చూడాలి అనేసి ఉబిల్లూరుతూ ఉంటారు. అలాంటి ఆ దేవదేవుడి గురించి చెప్పాలంటే మాటలు సరిపోతాయా? ఇప్పటికే పురాణాల్లో, ఇతిహాసాల్లో కోకొల్లల చరిత్రల్ని మనమంతా చదువుతూ పెరిగాము. ప్రత్యక్షంగా కూడా ఆ దేవదేవుడి మహిమల్ని మన ఇళ్లలో కూడా చూస్తున్నాము. అలాంటి ఆ తిరుమల క్షేత్రం గురించి మనకు తెలియని అద్భుతాలు ఇంకా ఉన్నాయా అంటే, చరిత్ర పుట్టల్ని తవ్వి చూస్తే చాలా ఉంటాయి అనేది చాలామంది నిరూపించారు. ఈ నేపథ్యంలో మన తెలుగు రాజ్యం తరపున మరి ఆ తిరుమల తిరుపతి క్షేత్రం గురించి కావచ్చు, ఆ దేవస్థానం గురించి కావచ్చు, మరిన్ని విషయాల్ని మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాము. మరి అది చెప్పాలి అంటే దానికి సంబంధించిన చరిత్రకారులు అయితేనే బాగుంటుంది కదా. ఆయనే మన చిల్లాగట్ట శ్రీకాంత్ గారు. మరి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చరిత్రలో ఉన్న కొన్ని పేజీలను మరొక్కసారి మన ముందు నెమరు వేస్తా అంటున్నారు. ఆయన మాటల్లోనే మరింత సమాచారం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నిజంగా తలుచుకున్నంతనే ఒళ్ళు పులకరించేంత అనుభవం, ఆనందం మాటల్లో చెప్పలేనిది అది. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి గురించి తెలియని వాళ్ళు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా ఆయనను ఏలని భక్తులు లేరు. ఆయన గురించి మాకేం చెప్దాం అనుకుంటున్నారు, ఏం చెప్పే ప్రయత్నం మా ప్రేక్షకులకు చేయబోతున్నారు? శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యవేంద్రియ ప్రతిష్టతి. వెంకటేశ్వర స్వామి గురించి వినాలన్నా, మాట్లాడాలన్నా, చెప్పాలన్నా చాలా భయభక్తులతో, శ్రద్ధాశక్తులతో మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన కలియుగ దైవం, సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారు. కాబట్టి వెంకటేశ్వర స్వామి గురించి చెప్పుకోవాలి, తిరుమల పుణ్యక్షేత్రం గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాడిగా ఒకంత నేను ఆనందానుభూతిని పొందుతాను. 1980 దశకానికి ముందు అంటే 1980, బిఫోర్ 1980, ఆఫ్టర్ అనేది ఒక పారామీటర్గా పెట్టుకోవాలి తిరుమలకు సంబంధించి. 80కి ముందు జరిగినటువంటి అభివృద్ధి, 80కి తర్వాత జరిగినటువంటి అభివృద్ధి రెండు విధాలుగా కొనసాగాయి. 80 తర్వాత ఏమైందంటే కొత్త అధికారులు వచ్చారు. వాళ్ళు దాని పురోభివృద్ధిలో ఎంతో ప్రాధాన్యత గల పాత్ర పోషించారు. మనకి ఈవేళ మనం వెళుతున్నటువంటి ఏ అలిపిరి మార్గం అయితే ఉందో ఆ అలిపిరి మార్గం ఆ తర్వాత వేయబడినటువంటి మార్గం. ఇవాళ ఏదైతే మనం దిగువకు దిగుతున్నామో ఆ మార్గ మధ్యమం గుండానే రాకపోకలు సాగాయి ఒకప్పుడు. సరే, 1979 నవంబర్ 7వ తేదీ రాత్రి మీకు ఏకాంత సేవ పూర్తయి తలుపులు మూసివేసిన తర్వాత తిరుమల గర్భగుడిలో నుంచి ఆ తిరుమల ఏదైతే లోపల పుణ్యక్షేత్రం ఏదైతుందో అక్కడ 2 పెద్ద గంటలు ఉంటాయి మనకి. ఆ గంటలు గణగణమంటూ మోగటం మొదలుపెట్టాయంట. మొదలుపెట్టిన తర్వాత ఒక్కసారిగా మీకు తిరుమల మొత్తం ఉలిక్కిపడింది. సత్రాలలో ఉన్నటువంటి, ఇప్పుడున్నన్ని సౌకర్యాలు లేవండి. సత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆ వెలుపల వేయిగాళ్ళ మండపం అంటారు, అక్కడ పరుండినటువంటి భక్తులు కావచ్చు, అందరూ ఒక్కసారిగా లేచి, అట్లాగే తిరుమలలో నివసిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు. అప్పట్లో 6,000 మంది జనాభా తిరుమలలో నివసించేవాళ్ళు. అందరూ ఒక్కసారిగా పుణ్యక్షేత్రం వైపు పరిగెత్తారు. పరిగెత్తిన తర్వాత ఏం చేస్తారు? ఏకాంత సేవ పూర్తయింది, తాళాలు వేసేశారు. తాళాలు ఎప్పుడు తీయాలి? సుప్రభాత సేవకి మళ్ళీ తాళాలు తీయాలి. సుప్రభాత సేవకి అంటే 3 గంటలకి తీయాలి. తీసి కానీ లోపలికి వెళ్ళి చూడలేరు. సరే, ఎందుకు ఈ గంటలు గణగణమని మ్రోగాయినంటే అప్పటికి తిరుమల కొండ మీద నీటి ఎద్దడి మొదలైంది. ఓకే, 79కి ఒక 6 నెలలుగా నీటి ఎద్దడితో సతమతమవుతోంది తిరుమల పుణ్యక్షేత్రం. సతమతమవుతున్న సందర్భంలో ఇవాళకి అప్పటికి ఇప్పటికీ తిరుమలకి గోగర్భం రిజర్వాయర్ కొండ మీద ఉంటుంది. జాబాలి తీర్థం వెళ్ళడానికి ముందు కొండ మీద మనకి ఎడం చేతి వైపు ఉంటుంది గోగర్భం రిజర్వాయరు. అలాగే ఆళ్వార్ ట్యాంక్ అని అంటారు, ఆళ్వార్ ట్యాంకు. అలాగే మెట్ల మార్గంలో ఉన్నటువంటి కొన్ని ఇవి తిరుమల నీటికి సంబంధించినటువంటి అవసరాలను తీర్చేటటువంటివి ఇవి. అప్పటికి ఇంకా పాపనాశనం రిజర్వాయర్ పాపనాశనం రిజర్వాయరు నిర్మాణంలో ఉంది ఆ సమయం అన్నమాట. అధికారులు ఏం చేశారు? నెట్టుకుంటూ వచ్చారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు ఏంటంటే ఖచ్చితంగా వర్షాలు పూర్తిగా పడి తర్వాత మనం చలికాలంలోకి ప్రవేశిస్తాం కదా. అందుకని సెప్టెంబర్, అక్టోబర్ని దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్, అక్టోబర్లో కనీవిని ఎరుగుని విధంగా వర్షాలు పడి మన ఈ నీటి ఎద్దడి తీరుతుందని చెప్పి అనుకుంటున్నారు. కానీ సెప్టెంబరు, అక్టోబర్లో కూడా దాదాపుగా
వర్షం పడేటటువంటి పరిస్థితులు లేకపోయేటప్పటికి ఏం చేయాలి? ఇప్పుడు కింద నుంచి కనీస అవసరాల కోసం ట్యాంకర్ల ద్వారా కొండ మీదకి నీళ్లు తెప్పిస్తున్నారు. ఆ తర్వాత పదే పదే దినపత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారు. ఏమని? దయచేసి నీటి ఎద్దడి వల్ల భక్తాదులు రాకండి, మేము చెప్తాం అప్పుడు రండి అని ప్రకటనలు కూడా ఇస్తున్నటువంటి ఒక సమయం అది. ఓకే, ఏం చేయాలి? వర్షాలు లేవు, అసలు వరుణదేవుడు కరుణించకపోతే ఏమవుతుందని చెప్పి మహామహోపాధ్యుడు అయినటువంటి దేవస్థానానికి సలహాదారు అనమాట, ఆధ్యాత్మిక సలహాదారైన ఉప్పులూరు గణపతి శాస్త్రి గారు, వారి గురించి మనం మాట్లాడుకున్నాం. భారత ప్రభుత్వం ఆ తర్వాత వారిని పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. వారు వేదాలని అర్థం చేసుకోవాలి అంటే వేద శాఖలతో పాటు వేదాలలో ఉన్నటువంటి ఉపశాఖల్ని కూడా అధ్యయనం చేయడంలో ఆయన జీవితంలో 48 సంవత్సరాలు గడిపినటువంటి మహనీయుడు ఆయన ఉప్పులూరు గణపతి శాస్త్రి గారు. ఆయన 90 సంవత్సరాలు పైబడి ఆయన జీవించారు. మహానుభావులు 45 సంవత్సరాలు ఆ శాఖల్ని అధ్యయనం చేయడంలోనే ఆయన గడిపారు. వేదార్థాన్ని అర్థం చేసుకోవాలంటే తర్కము, వేదాంతము, మీమాంసము, నిరుక్తము, న్యాయము, ఇట్లా వీటన్నిటిని కూడా అధ్యయనం చేయాలి. అటువంటి వ్యక్తి సలహాదారు. ఆయనని అడిగారు. అడిగిన తర్వాత ఆయన చెప్పారు, అసలు వేదాలలో ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది, దీనికి కూడా పరిష్కారం ఉంది. అయితే దీనిని ఆచరించేటటువంటి వాళ్ళు చాలా నియమనిష్టలతో చెయ్యాలి. భగవద్ అనుగ్రహం మన మీద ఉండాలనుకుని చెయ్యాలి. భగవంతుడిని పూర్తిగా మనం విశ్వాసంలోకి తీసుకుని నువ్వు ఉంటేనే నేనున్నానని నమ్మి చేస్తే ఖచ్చితంగా ఆ కర్మ ఫలిస్తుంది అని ఆయన చెప్పిన తర్వాత ఏం చేయాలంటే వరుణ జపం చేయాలి, వరుణ హోమం చేయాలి అని తెలియజేశారు. అని ఋత్విక్కులు కావాలి. వాళ్ళు సాదాసీదా ఋత్విక్కులు కాదు. ఎందుకంటే అక్కడ మీకు ఉత్సవ విగ్రహాలకు పూజాధికాలు జరుగుతూనే ఉండాలండి. అలాగే పుష్కరిణి ఉంది, మనకి వరాహ నరసింహస్వామి దేవస్థానం వెలుపల పుష్కరిణి ఉంది కదా, కోనేరు ఉంది కదా, ఆ కోనేట్లో దిగి వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఋత్విక్కులు ఛాతీ లోతు నీళ్ళలో నిలబడి వాళ్ళు జపం చేస్తూనే ఉండాలి. మరొక వైపు హోమం జరుగుతూనే ఉండాలి. ఇది 3 రోజులు జరగాలి. 3 రోజులు ఈ హోమం నిర్వహించారు. వరుణహోమం జరిగింది. ఎప్పుడు జరిగింది వరుణహోమం? నవంబర్ 7 వరకు ఋత్విక్కులు రాలా. నవంబర్ 7 వరకు ఋత్విక్కులు దొరకలేదు. ఇంకొక వారానికి మించి నీటి వనరులు లేవు తిరుమలలో. ఓకే, ఇంజనీర్లు తేల్చి చెప్పేశారు, ఇంకొక వారానికి మించి నీటి నిల్వలు కానీ వనరులు కానీ లేవు అని చెప్పారు. నవంబర్ 7 వరకు కూడా సాయంత్రం వరకు, రాత్రి వరకు కూడా ఋత్విక్కులు రాలేదు. ఒకరికి సౌకర్యం లేదు, ఇంకొకరికి అశౌచ్యం, ఇంకొకరికి అనారోగ్యం, ఇట్లా రకరకాల కారణాలు చెప్పి ఋత్విక్కులు రాకుండా ఈ హోమము, ఈ జపాలు జరగవు. జపతపాదులు చేయాలంటే ఋత్విక్కులు రావాలి. రాత్రి ఎప్పుడైతే ఈ గంటలు వినిపించిన తర్వాత నవంబర్ 7 రాత్రి గంటలు గుడిలో నుంచి వినిపించిన తర్వాత 3 గంటలకి ఏ సుప్రభాత సేవ అయితే ఆరంభించాలో సుప్రభాత సేవ సమయానికి వీళ్ళందరూ లోపలికి వెళ్ళి, ప్రధాన అర్చకులు కావచ్చు, కార్యనిర్వహణాధికారి కావచ్చు, వీళ్ళందరూ లోపలికి వెళ్ళి మూలన గాలించారు. బయట అప్పటి వరకు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవడో భక్తుడు లోపల ఉండిపోయి ఉంటాడు, వీళ్ళు తాళాలు వేసేసి ఉంటారు, వాడు కొట్టాడేమో అని అనుకుంటే ఎక్కడా ఎవరూ లేరు. ఏ మానవ మాత్రుడు కానరాలేదు. అప్పుడు అర్థమైంది ఏమని, స్వామివారి అనుమతి లభించింది వరుణయాగానికి, వరుణ జపానికి, వరుణ హోమానికి. ఉదయాన్నే అసలు రారనుకున్న ఋత్విక్కులందరూ వచ్చేసారంట. వచ్చిన తర్వాత 3 రోజుల పాటు నపన తిరుమంజనం అంటారు. అది కూడా అయిపోయిన తర్వాత 4వ రోజు ఉదయం సహస్ర కలశాభిషేకం చేయాలి. సహస్ర కలశాభిషేకం అనేది ఎందుకు చేస్తారు? కృతజ్ఞత తెలియజేయటం, మన విధేయతను వ్యక్తపరచడం. 3 రోజులు కార్యక్రమం, ఈ జపం ఏదైతే ఉందో, హోమం ఏదైతే ఉందో, ఇది ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహింపజేసింది నువ్వే, మేం కాదు, మేము నిమిత్త మాత్రము, మేము కేవలం పాత్రధారులు మాత్రమే, సూత్రధారి నీవని చెప్పి ఉదయాన్నే సహస్ర కలశాభిషేకం చేస్తారు. కృతజ్ఞతను తెలియజేసుకోవటం. 3వ రోజు స్నపన తిరుమంజనం అయిపోయింది. ఎక్కడ వర్షం వచ్చేటటువంటి సూచన కానీ, ఒక మబ్బు పింజ కానీ ఆకాశంలో లేవు. అందరూ విలేకరులు వాళ్ళందరూ జోక్స్ వేస్తున్నారంట. వీళ్ళు స్నపన తిరుమంజనం చేసి పుష్కరిణిలో నుంచి లేచి స్వవిగ్రహాలను తీసుకుని వచ్చేటప్పటికి కన్నీళ్ళే తప్ప వాన నీళ్ళు ఎక్కడ ఏమి కనిపించట్లేదని జోక్స్ వేస్తున్నారంట. ఖచ్చితంగా మీకు పుష్కరిణిలో నుంచి గుళ్ళోకి వెళ్ళడానికి 100 గజాల దూరం ఉంది. ఒక్కసారిగా కొండపాత వర్షం ప్రారంభమైంది. కనీవిని ఎరుగని విధంగా ఒక్కసారిగా ఉత్సవ విగ్రహాలని తడవనివ్వకుండా, మామూలుగా ఛత్రం ఉంటుంది, అసలు ఇంత ఎండ ఉంది, పడుతుందా పడదా ఒక చిన్న అపనమ్మకం ఎక్కడో, అందుకని ఛత్రం కూడా తీసుకురాలి. ఉత్సవ విగ్రహాలని తడవనివ్వకుండా లోపలికి తీసుకువెళ్ళే లోపు వీళ్ళందరూ తడిసిపోతూ అయిపోయారు. ఈ వర్షం ఎప్పటిదాకా పడిందంటే మరుసటి రోజు సహస్ర కలశాభిషేకం జరుగుతున్నా కూడా ఆగకుండా పడుతూనే ఉంది. చీఫ్ ఇంజనీర్ వచ్చి కార్యనిర్వహణాధికారి చెవిలో చెప్పారంట,
సార్ గోగర్భం రిజర్వాయర్ పొంగి ప్రవహిస్తోంది. ఓకే, ఎండిపోయింది. నిండిపోయింది. గోగర్భం రిజర్వాయర్ నిండిపోవడం అంటే మామూలు విషయం కాదు. అక్కడ మీకు కాళహస్తి కావచ్చు, రైల్వే కోడూరు కావచ్చు, ఇక ఎక్కడా వానచుక్క లేదండి. తిరుమల మాత్రం కొండపోతగా వర్షం కురిసింది. విషయం ఎందుకు చెప్పానంటే ఈ విషయాల్ని 79లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో పివిఆర్కే ప్రసాద్ గారు, ఐఏఎస్ రిటైర్డ్, పత్రి వెంకట రామకృష్ణ ప్రసాద్ గారు, ఆయన రికార్డ్ చేశారు ఈ అన్ని అంశాలు. ఓకే, చేసి వీటిని ఒక ధారావాహికగా వెలువరించారు. వారు లేరు, వేళ స్వర్గస్థులేరు, మన మధ్య లేరు. ఫస్ట్ టీటీడీ చీఫ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా మీకు? ఆ సమయంలోనే టీటీడీకి ఫస్ట్ చీఫ్ ఆర్టిస్ట్ని అపాయింట్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫస్ట్ చీఫ్ ఆర్టిస్ట్ కేఎండి హెన్రీ అని ఒక క్రైస్తవుడు. ఓకే, ఎంతమందికి తెలిసి విషయం? క్రైస్తవులు. కొందవరపు మాథ్యూస్ దేవదానం హెన్రీ ఆయన పేరు. ఆయన హీఈస్ ద చీఫ్ ఆర్టిస్ట్ ఫస్ట్ టీటీడీకి. ఆర్టిస్ట్ అంటే చిత్రకారుడు. ఆయన గీయాలిగా, బొమ్మలు గీయాలి, స్వామిని చూసి క్యాలెండర్కి ఏం బొమ్మ గీయాలి, సప్తగిరి ఇంకా ఆర్టిస్ట్ అంటే ఈ కళాకారుడ చిత్రకారుడు. కన్ను ఎలా ఉండాలి, స్వామివారి కన్ను, దానిని మనం ఎట్లా పెయింట్ చేసి బయటికి పంపించాలి, స్వామివారికి సంబంధించిన బొమ్మలు, ఏ బొమ్మలు స్టిక్కర్స్కి ఇవ్వాలి, ఏ బొమ్మలు క్యాలెండర్ ఇది మ్యాగజైన్స్కి ఇవ్వాలి అని ఒక ఆర్టిస్ట్ నియమిస్తారు. తర్వాత ఈ కొటేషన్ స్టైల్ వాటిని రూపొందించే వ్యక్తి కేఎండి హెన్రీ గారిని, ఒక క్రిస్టియన్ అనమాట. చాలామందికి విషయం తెలియదు. ఇట్లా బోలెడని విషయాలు పివిఆర్కే ప్రసాద్ గారు ఆయన రికార్డ్ చేయటం జరిగింది. వాటిని ఇవాళ వారు లేరు కాబట్టి త్వరలో మనం వారి కుటుంబ సభ్యుల్ని కలిసి వారి యొక్క అనుమతి తీసుకుని ఈ విశేషాలన్నింటినీ కూడా మన ఛానల్ ద్వారా వినిపించేటటువంటి కార్యక్రమంగా దీన్ని రూపొందిద్దాం సంధ్య గారు. ఓకే, మంచి విషయంతో మన టీటీడీ వైభవానికి సంబంధించి అంటే చరిత్రకు సంబంధించి ప్రారంభించారు. అంటే తిరుమల దాంట్లో అద్భుతాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి, నీటి ఎద్దడికి సంబంధించి ఆ దేవదేవుడి లీలలు ఎలా ప్రారంభమైన విషయాన్ని, అంటే అప్పటి కళ్ళతో చూసిన ప్రత్యక్ష సాక్షులు వివరించిన కథనాల్ని మా ప్రేక్షకులకు అందించినందుకు నిజంగా ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.